డెలివరీ బాయ్స్. సో, ఇప్పుడు మన డెలివరీ బాయ్స్ అనేది 10 మినిట్స్‌లో ఆన్ టైమ్ అనేది డెలివరీ చేస్తున్నారు. అది జెప్టో అయినా, బ్లింకిట్ అయినా అండ్ నెక్స్ట్ ఈ 10 మినిట్స్ డెలివరీ అనేది ఇప్పుడు బాగా వైరల్ అయిపోయింది. సో, దీన్ని అడ్రెస్ చేస్తూ రాఘవ్ చడ్డా పార్లమెంట్‌లో ఒక మాట మాట్లాడడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ. సో, ఏం మాట్లాడారంటే ఇప్పుడు ఈ డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో స్విగ్గీ గానీ, జొమాటో గానీ, జెప్టో గానీ, బ్లింకిట్ గానీ, ఈవెన్ అర్బన్ కంపెనీకి సంబంధించింది చాలామంది గానీ, సో ఆన్ టైమ్ అనేది వాళ్ళు డెలివరీ చేస్తున్నారు. డెలివరీ చేసినప్పటికి వాళ్ళకి సరైన గుర్తింపు అనేది ఉండట్లేదు. అండ్ ఇప్పుడు ఎవరైతే ర్యాపిడో గానీ, ఓలా గానీ, ఊబర్స్ గానీ, సో ఇలా క్యాబ్ డ్రైవర్స్ గానీ, ఇంకోటేంటంటే బైక్ రైడర్స్ కానీ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు ఆన్ టైమ్ దగ్గర క్లయింట్ ఈవెన్ కస్టమర్ దగ్గరికెళ్ళి అక్కడ వాళ్ళని పికప్ చేస్తున్నారు. జొమాటో డెలివరీస్ ఎవరైతే ఉన్నారో, సో ఆ డెలివరీ అనేది ఏదన్నా కొంచెం డిలే అయితే అక్కడ కస్టమర్ ఏమన్నా తిడతారేమోనని చెప్పేసి, సో అక్కడ రెడ్ లైట్ సిగ్నల్ కూడా క్రాస్ చేసి తొందరగా అక్కడ వాళ్ళు ఆన్ టైమ్ అని డెలివరీ చేస్తున్నారు. సో ఇక్కడ వాళ్ళకి సరిగ్గా హెల్త్ ఇన్సూరెన్స్ అంటూ ఉండదు. ఈవెన్ వాళ్ళు 1 to 12 అవర్స్ వరకు వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా కాదు. వాళ్ళు చేసేదానికి ఎంతో కొంత ఇన్సెంటివ్స్ కూడా సరిగ్గా వాళ్ళు దక్కని పరిస్థితి. ఏదైనా డెలివరీ అనేది అక్కడ లేట్ అయినా కానీ, సో వాళ్ళకి 1 స్టార్ ఇవ్వడం కానీ, వాళ్ళ ఐడి బ్లాక్ చేయడం కానీ, సో ఇలాంటి ఇష్యూస్ అనేది మేజర్గా డెలివరీ బాయ్స్ అనేది ఇలాంటి ఇష్యూస్ అనేది వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. సో దీనికి అడ్రస్ చేస్తూ ఇప్పుడు పార్లమెంట్లో రాఘవ్ చడ్డా గారు మాట్లాడడం జరిగింది. ఈ డెలివరీ బాయ్స్ పైన గవర్నమెంట్ ఏదన్నా సప్లిమెంటరీ ఏదైనా ఒకటి తీసుకురావాలి, వీళ్ళ గురించి ఆలోచించాలని చెప్పేసి రాఘవ్ చడ్డా చెప్పడం జరిగింది. సో ఆల్ ద డెలివరీ బాయ్స్ అసలు మీరు ఏమనుకుంటున్నారో, మీకు ఎలాంటి చేంజెస్ అంటూ కావాలి దీనిపైన అనేది మీరు కింద కామెంట్ చేయండి.